దాని ఉత్తరం రాస్తావా? డూడు బస్వన లెక్క తలకాయ ఊపుతావా? ఎందుకు మాట్లాడతలేవు? దీని మీద ఎందుకు స్పందిస్తలేవు ఈ మినిట్స్ మీద? అంటే ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో నీటి దోపిడీ కొనసాగుతూనే ఉండాలనా? అప్పటిదాకా నువ్వు గుడ్లు అప్పగించుకొని చూస్తూనే ఉంటావా? టెలిమెట్రీ పెట్టించే దమ్ము లేదా? 4.5 కోట్లు జీతాలకు వాడుకుంటే సపోర్ట్ చేయవా? అంటే ఇంత దుర్మార్గంగా ఇటు టెలిమెట్రీ విషయంలో కూడా ఇదే మీటింగ్లో మినిట్స్లో వస్తే దీని మీద కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ స్పీచ్. మరి ఇవాళ మన గవర్నర్ స్పీచ్ చూసినాం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తన ప్రసంగంలో ఏమంటాడు? మొన్న వాళ్ళ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు, ద నల్లమల సాగర్ అండ్ రివర్ లింకింగ్ ఇనిషియేటివ్స్ ఆర్ బీయింగ్ పర్స్యూడ్ టు కనెక్ట్ గోదావరి వాటర్స్ ఫ్రమ్ పోలవరం టు ద వంశధార అండ్ సదరన్ రివర్ సిస్టమ్స్. మేము నల్లమల సాగర్ నీళ్లు తీసుకుపోతున్నాం, దాని పని ముమ్మరంగా చేస్తున్నామనేమో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చెప్తాడు. తెలంగాణ గవర్నర్ దాంట్లో ఒక్క మాట ఉందా? మేము గోదావరి నల్లమల్ల సాగర్ని అడ్డుకొని తీరుతాం, మా హక్కులు కాపాడుకుంటాం, మా నీళ్లు పోనీయమని తెలంగాణ గవర్నర్ స్పీచ్లో ఎందుకు ఒక్క మాట చెప్పపోతుంది? ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగంలో వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం ఖండించిందా దీన్ని? తెలంగాణ ప్రభుత్వం దీని మీద కనీసం నిరసన చెప్పిందా? పోనీ ఇది మొదలైంది కదా, మనకంటే 15 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ స్పీచ్ వచ్చింది. తెలంగాణ గవర్నర్ స్పీచ్లో ఏముండాలి? సమస్య లేదు, మా నీళ్లు మేము తీసుకుంటాం, గోదావరిలో చుక్క వదులుకోము, తెలంగాణ హక్కులు కాపాడుతాం, నల్లమల్ల సాగర్ను అడ్డుకుంటాం అని తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో ధీటైన సమాధానం ఉండాలా వద్దా? ఎందుకు లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మొద్దు నిద్రపోతున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇటు మినిట్స్ మీద స్పందించారు, ఇటు గవర్నర్ ప్రసంగం మీద స్పందించారు. అంటే ఎంత బాధ్యతారహిత్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉన్నదనడానికి ఇది ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?